Today, I'll be giving a brief introduction about off-page SEO. సో ఈరోజు క్లాస్లో ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అంటే ఏంటి, బ్యాక్లింక్స్ అంటే ఏంటి, ఈ బ్యాక్లింక్స్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ మన వెబ్సైట్కి, ఇంకా డొమైన్ అథారిటీ అంటే ఏంటి, పేజ్ అథారిటీ అంటే ఏంటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తామండి. సో టుడేస్ క్లాస్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఇంటర్వ్యూ పర్పస్. సో ఇంటర్వ్యూ పర్పసెస్కి బాగా ఇంపార్టెంట్ అంట. నా Okay. సో ఆన్ పేజ్ ఎస్ఈఓ అంటే ఏంటి? Within the website and the look and feel of the website, like content. Yes, right. So if we take any measures or actions within the website, like Yes. look and feel కానివ్వండి, మొబైల్ ఫ్రెండ్లీనెస్, మెయిన్లీ కంటెంట్ రైటింగ్, సో ఇవన్నీ కూడా ఆన్ పేజ్ ఎస్ఈఓ కిందకి వస్తాయి. సో Yeah. ఇవన్నీ ఎందుకు చేస్తామండి? టు ఇంక్రీజ్ అవర్ ర్యాంకింగ్ ఆన్ ఎస్ఈఆర్. Ranking. Yes. సో ఇప్పుడు ఆఫ్ పేజ్ ఎస్ఈఓ క్వైట్ ఆపోజిట్. సో Outside of the రైట్. సో website. ఇఫ్ యూ టేక్ ఎనీ మెజర్స్ ఆర్ యాక్షన్స్ outside the website to improve our SCRP rank. సో ఏది చేసినా ఎస్సీఆర్పిలో మన ర్యాంకింగ్ బాగుండడం కోసమే. సో అది ఇన్సైడ్ చేస్తాం, ఆఫ్ పేజ్ వచ్చేసి టోటల్లీ అవుట్ సైడ్. ఓకే, రైట్. సో ఈ ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అనేది మెయిన్గా బ్యాక్ లింక్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఓకే, సో దిస్ ఆఫ్ పేజ్ ఎస్ఈఓ మెయిన్లీ డిపెండ్స్ ఆన్ బ్యాక్ లింక్స్. ఈ బ్యాక్ లింక్స్ దిస్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ఇన్బౌండ్ లింక్స్. ఈ బ్యాక్ లింక్స్ని మనం ఇన్బౌండ్ లింక్స్ అని కూడా అనొచ్చు. నా ఈ బ్యాక్ లింక్ అంటే ఏంటి? సో లెట్ మీ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. Right. Okay. I'll draw a circle. Yes. So let's think that this is one website and this is second website. సో ఇది వెబ్సైట్ ఏ అనుకుందామండి. సో వెబ్సైట్ ఏ అండ్ దిస్ ఈజ్ వెబ్సైట్ బి. డా సో ఇప్పుడు ఒక వెబ్సైట్లో మల్టిపుల్ పేజెస్ అనేవి ఉంటాయండి మనకి. ఓకే, సో ఇప్పుడు వెబ్సైట్ బిలో పేజ్ 1, పేజ్ 2, పోస్ట్ 1, పోస్ట్ 2 అలా మల్టిపుల్ పేజెస్, పోస్ట్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు ఇప్పుడు ఏదైనా పేజ్లో, ఇప్పుడు ఏదైనా వెబ్సైట్లో, సో విత్ ఇన్ ది పేజ్, విత్ ఇన్ ది వెబ్సైట్ మనం లింక్ ఇస్తే ఏం లింక్స్ అవుతాయి? అవి ఇంటర్నల్ లింక్స్ అవుతాయి, అవునా? Yes. సో ఇఫ్ Yes. ఐఎమ్ గివింగ్ ఎ హైపర్ లింక్ టు ఎనీ పేజ్ ఆర్ పోస్ట్ Page. విత్ ఇన్ మై వెబ్సైట్, సో Yes. నా వెబ్సైట్ లోపల ఉండే వాటికి లింకింగ్ ఇస్తే అది ఇంటర్నల్ లింక్స్ అంటామండి. ఇప్పుడు నేను ఈ పేజ్లో ఒక ఆర్టికల్ రాసి ఈ పేజ్కి లింక్ చేసిన, ఈ పోస్ట్లో ఒక ఆర్టికల్ రాసి ఈ పేజ్కి లింక్ చేసిన, సో వీటిని మనం ఇంటర్నల్ లింక్స్ అని అంటాం అన్నమాట. సో ఇప్పుడు ఒకవేళ కనుక ఈ వెబ్సైట్ నుంచి ఈ వెబ్సైట్కి కనుక నేను లింక్ చేసేటప్పుడు ఇదేం లింక్ అవుతుందండి? సో అవుట్ సైడ్ ది వెబ్సైట్ కనుక లింక్ చేస్తే ఏమవుతుంది? అది Backlink. ఎక్స్టర్నల్ లింక్ అవుతుంది. ఓకే, Okay. యు ఆర్ Internal. కరెక్ట్ ఇన్ సమ్ వే. సో Okay. Okay. ఓకే, సో ఇప్పుడు ఈ వెబ్సైట్ బికి ఇది B. ఎక్స్టర్నల్ లింక్ అండి. సో వెబ్సైట్ Okay. ఏకి ఇట్ విల్ బికమ్ అ బ్యాక్ లింక్. Hmm. ఓకే, సో దీన్నే ఇన్బౌండ్ లింక్ అని కూడా అంటాం. ఎందుకంటే ఇన్బౌండ్ వస్తూ ఉంది, ఈ Okay. వెబ్సైట్కి వస్తుంది కాబట్టి బ్యాక్ లింక్ ఆర్ ఇన్బౌండ్ లింక్ అని కూడా అంటాం. ఇంటర్నల్గా ఈ వెబ్సైట్కి వస్తుంది కాబట్టి, ఈ వెబ్సైట్ నుంచి ఈ వెబ్సైట్కి వస్తుంది కాబట్టి దాన్ని ఇన్బౌండ్ లింక్ అని కూడా అనొచ్చు అనమాట. సో ఈ వెబ్సైట్కి బ్యాక్ లింక్ అవుతుంది, సారీ ఇచ్చే వెబ్సైట్కి ఎక్స్ట్రా లింక్ అవుతుంది, తీసుకునే వెబ్సైట్కి అది బ్యాక్ లింక్ ఆర్ ఇన్బౌండ్ లింక్ అవుతుంది. ఓకే, క్లియర్ టిల్లా? Okay. Yes. సో ఈ ఇచ్చే వెబ్సైట్ ఏదైతే ఉందో వీటిని రెఫరింగ్ డొమైన్స్ అంటాం అనమాట. So the website from which we are getting a backlink is called a referring domain. క్లియర్? సో ఇప్పుడు వెబ్సైట్ బి అనేది వెబ్సైట్ ఏకి ఒక లింక్ ఇస్తుంది అనమాట, Hmm. బ్యాక్ లింక్ అవుతుంది అది వెబ్సైట్ ఏకి. సో ఈ బ్యాక్ లింక్ ఇస్తున్న వెబ్సైట్ని మనం రెఫరింగ్ డొమైన్స్ అని అంటాం. క్లియర్ టిల్లా? సో ఐ Yes. ఎక్స్ప్లెయిన్ వన్స్ అగైన్. సో ఒకవేళ మనం ఏదైనా లింక్ విత్ ఇన్ ది వెబ్సైట్ ఇచ్చుకుంటే, మన వెబ్సైట్లో విత్ ఇన్ ది వెబ్సైట్ ఇంకో పేజ్ కానీ ఇంకో పోస్ట్ కానీ ఇస్తే దాన్ని ఇంటర్నల్ లింక్ అంటాం.
సో మన వెబ్సైట్ నుంచి వేరే వెబ్సైట్ కనుక లింక్ ఇస్తే అది మనకి ఎక్స్టర్నల్ లింక్ అవుతుంది. ఎవరైతే ఆ లింక్ తీసుకుంటున్నారో వాళ్ళకి అది బ్యాక్ లింక్ అవుతుంది ఆర్ ఇన్బౌండ్ లింక్ అవుతుంది. సో బ్యాక్ లింక్ ఇచ్చే వెబ్సైట్స్ని రెఫరింగ్ డొమైన్స్ అని అంటాం. క్లియర్? ఎనీ డౌట్స్? Yes, yes, yes. రైట్. సో ఐ విల్ రిమూవ్ దిస్ థింగ్ నా. సో ఈ బ్యాక్ లింక్స్ అని ఇన్బౌండ్ లింక్స్ అని కూడా అంటామంటున్నాం. సో దీస్ ఆర్ ది లింక్స్ వి గెట్ ఫ్రమ్ అదర్ వెబ్సైట్. సో దీస్ ఆర్ ది లింక్స్ వి గెట్ ఫ్రమ్ అదర్ వెబ్సైట్స్ దట్ పాయింట్ టు అవర్ సైట్ అని కూడా చెప్పొచ్చు. అంటే వేరే వెబ్సైట్ మన వెబ్సైట్కి ఒక లింక్ ఇస్తే దాన్ని బ్యాక్ లింక్ అంటున్నాం. మనకు వచ్చే లింక్స్ని బ్యాక్ లింక్ అంటాం. సో ఈ బ్యాక్ లింక్స్ అనేటివి ఎందుకు ఇంపార్టెంట్? సో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక ఫంక్షన్ ఉందండి. నేను ఏదైనా ఫంక్షన్ చేయాలనుకుంటున్నాను. సో లైక్ Mm, వీఆర్ డూయింగ్ అన్ ఎంగేజ్మెంట్ ఆర్ మ్యారేజ్ సెరిమనీ ఏదో ఉంది మన ఇంట్లో. mm, సో ఇప్పుడు అలా ఉంటే, ఇప్పుడు ఒక 10 మంది వచ్చి నాకు ఈ క్యాటరింగ్ బాగుంటుందండి, సో వీళ్ళు ఫుడ్ బాగా చేస్తారు, ఈ క్యాటరింగ్ వాళ్ళు ఫుడ్ బాగా చేస్తారు, అలా నాకు చాలా మంది చెప్పారు. త్రూ వర్డ్ ఆఫ్ మౌత్ కానీ త్రూ సమ్ వే హర్డ్ దాట్. సో అలాంటప్పుడు ఆబ్వియస్గా నేను వాళ్ళకి ఆర్డర్ ఇస్తాను ఫుడ్ కానీ అదంతా కూడా. అవునా? yes, రైట్. సో కైండ్ yes, ఆఫ్ ఒక తెలియని ట్రస్ట్ వర్తీనెస్ అనేది క్రియేట్ అవుతుంది మనకు వాళ్ళ మీద. సో ఇంతమంది చెప్తున్నారు వాళ్ళు బాగా చేస్తారని ఫుడ్, అంటే వాళ్ళకి ఇస్తే మేలు కదా. సో ఎవరో తెలియని వాళ్ళకి ఇచ్చే బదులు దట్ ఈస్ బెటర్ కదా అని అనుకుంటున్నాను. yes, ది సేమ్ వే, సో గూగుల్ కూడా ఎలా అనుకుంటుందంటే, ఇన్ని వెబ్సైట్స్ వీడికి లింక్ ఇస్తున్నాయి అంటే వీళ్ళ వెబ్సైట్ కూడా మంచిదే ఉంటుంది కదా, వీళ్ళ వెబ్సైట్లో కంటెంట్ బాగుంటుంది కదా, సో అందువల్లే కదా వీడి వెబ్సైట్కి అన్ని వెబ్సైట్స్ లింక్ ఇస్తున్నాయి. అలా గూగుల్ థింక్ చేస్తుంది అనమాట. సో దీస్ బ్యాక్ లింక్స్ ఆర్ లైక్ కైండ్ ఆఫ్ ఓట్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్. సో గూగుల్కి మన వెబ్సైట్ మీద ఉండే ట్రస్ట్ని పెంచుతుంది అనమాట. సో గూగుల్ ఎలా థింక్ చేస్తుందంటే, సో ద కంటెంట్ ప్రజెంట్ ఇన్ దేర్ వెబ్సైట్ ఈస్ వాల్యుబుల్ అండ్ ట్రస్ట్ వర్తీ, అందుకే ఇన్ని వెబ్సైట్స్ వీటికి లింక్స్ ఇస్తున్నాయి, బ్యాక్ లింక్స్ ఇస్తున్నాయి అని థింక్ చేస్తుంది. సో ఎన్ని బ్యాక్ లింక్స్ ఉంటే అంత ఎస్ఈఓ ర్యాంక్ అనేది పెరుగుతుంది, ఎస్సీఆర్పి ర్యాంక్ అనేది పెరుగుతుంది అనమాట. మన ఎస్సీఓ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో గూగుల్ కూడా వీళ్ళ వెబ్సైట్ చాలా మంచిది, అందుకే ఇన్ని వెబ్సైట్స్ వీటికి లింక్ ఇస్తున్నాయి అన్నట్టు థింక్ చేసి మన వెబ్సైట్ని టాప్లో చూపించడానికి ట్రై చేస్తుంది. క్లియర్? yes. రైట్. సో నా ఈ బ్యాక్లింక్స్ గెయిన్ చేసుకోవడం వల్ల యూజెస్ ఏంటి? ఒక యూజ్ అయితే ఇప్పుడు చెప్పాను నేను, ఏంటని, మన ఎస్సీఆర్పి ర్యాంకింగ్ పెరుగుతుంది అని. వెరీ గుడ్. సో ఫస్ట్ థింగ్ ఈస్ ఎస్సీఆర్పి ర్యాంకింగ్. దో ది హయ్యర్ ది నెంబర్ ఆఫ్ బ్యాక్లింక్స్, సో హయ్యర్ విల్ బి అవర్ ఎస్సీఆర్పి ర్యాంకింగ్. నెక్స్ట్, విల్ గెట్ మోర్ ట్రాఫిక్ అండి. సో మనకు ఎక్కువ మంది విజిటర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకు? సో ఐ విల్ గో హియర్ అండ్ ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఈ పేజ్ ఓపెన్ చేస్తున్నా అండి. సో ఇప్పుడు నేను కనుక దీని మీద క్లిక్ చేస్తే, ఒక లింక్ ఇచ్చాను నేను. సో ఇప్పుడు క్లిక్ చేస్తే దిస్ ఈజ్ రీడైరెక్టింగ్ టు డిజిరెడీ. సో ఇప్పుడు ఏంటండి ఇది? దిస్ ఈస్ ఎ బ్యాక్ లింక్ టు డిజిరెడీ, అవునా? Exactly. Yes, సో yes, ఇదొక డిఫరెంట్ వెబ్సైటు, ఇదొక డిఫరెంట్ వెబ్సైటు. సో దీనికి ఇది ఎక్స్టర్నల్ లింక్ అవుతుంది, డిజిరెడీకి ఇది బ్యాక్ లింక్ అవుతుంది ఆర్ ఇన్బౌండ్ లింక్ అవుతుంది. నైస్. సో ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే, నేను యాక్చువల్గా అయితే ఫస్ట్ వీళ్ళ వెబ్సైట్కే వచ్చాను, ఇక్కడ క్లిక్ చేసి వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళిపోయా. అవునా? mm, సో ఐఎమ్ ఏ విజిటర్ టు దిస్ సైట్, బట్ ఈ లింక్ మీద క్లిక్ చేశాక ఇప్పుడు నేను ఈ వెబ్సైట్కి వెళ్ళి వీళ్ళకి కూడా ఒక విజిటర్ అయ్యా. yes, రైట్. ఇలాగా, సో వీ కెన్ గెట్ మోర్ విజిటర్స్ ఆల్సో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్డీటీవీ లాంటి సైట్స్ ఉన్నాయండి, అలాంటి mm, సైట్స్ నుంచి కానీ ఏదైనా పెద్ద పెద్ద సైట్స్ నుంచి మనకు బ్యాక్ లింక్ వస్తే వాళ్ళకి చాలా మంది విజిటర్స్ వస్తారు. దాంట్లో ఒక 10% విజిటర్స్ మన వెబ్సైట్, మన లింక్ మీద క్లిక్ చేసి మన వెబ్సైట్కి వచ్చినా కూడా విల్ గెట్ మోర్ విజిటర్స్ అన్నట్టు. అవునా? సో దట్ ఈస్ yes, వన్ మోర్ అడ్వాంటేజ్ విత్ బ్యాక్ లింక్స్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ ఇట్ బిల్డ్స్ ట్రస్ట్. ఇందాక నేను ఆల్రెడీ చెప్పా ట్రస్ట్ వర్తీనెస్ అనేది. సో బ్యాక్ లింక్ షో దట్ అదర్ సైట్స్ ట్రస్ట్ అవర్ కంటెంట్. అసలు ఎందుకు ఇస్తారండి బ్యాక్ లింక్? ఎందుకు ఇవ్వాలి? సో వాళ్ళ వెబ్సైట్లోంచి వీళ్ళ వెబ్సైట్కి ఎందుకు బ్యాక్ లింక్ ఇవ్వాలి? సో నేను దీని మీద yes, కంటెంట్ రాస్తున్నాను, yes,
ఓకే, ఈ కంటెంట్ ఇంకా మీకు ఇక్కడ బాగా బెటర్గా దొరుకుతుంది. సో ఓకే. దిస్ ద సైట్ ఈస్ రిలవెంట్ టు దాట్. దీని గురించి నేను లింక్ చేస్తున్న థింగ్ అనేది ఇక్కడ ఇంకా మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సంథింగ్ లైక్ దట్ యూ గెట్ మోర్ క్వాలిటీ కంటెంట్ ఫర్ దిస్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్కి ఇంకా మంచి కంటెంట్ దొరుకుతుంది వెబ్సైట్లో అన్నట్టు లింక్ బ్యాక్ ఇస్తారు. రైట్. సో ఒక ఓకే. రకంగా చెప్పాలంటే అదర్ సైట్స్ ఆర్ ట్రస్టింగ్ అవర్ కంటెంట్. సో ఎన్ని సైట్స్ అలా బ్యాక్ లింక్స్ ఇస్తే గూగుల్ కూడా అంత బాగా మన ఎస్సీఆర్పి ర్యాంకింగ్ అనేది పెంచుతుంది అనమాట. సో వాళ్ళందరూ ట్రస్ట్ చేస్తున్నారు, సో గూగుల్ కూడా ట్రస్ట్ చేస్తుంది, లైక్ దట్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఫాస్టర్ ఇండెక్సింగ్. సో మన వెబ్సైట్ ఫాస్ట్గా ఇండెక్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. సో సర్చ్ ఇంజిన్స్ ఫైండ్ అండ్ ఇండెక్స్ అవర్ వెబ్సైట్ ఫాస్టర్. ఎందుకు? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ అనేది ఫస్ట్ ఈ వెబ్సైట్కి వెళ్ళిందండి. గూగుల్ మొత్తం చదువుతూ వెళ్తుంది కదా, ఈ లింక్ను కూడా చదువుతుంది కదా. ఈ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే, ఐ మీన్ లింక్ త్రూ రీడైరెక్ట్ అయ్యి ఈ వెబ్సైట్కి కూడా వెళ్తుంది. సో నా వెబ్సైట్ కూడా తొందరగా క్రాల్ అవుతుంది. రైట్. సో గూగుల్ రీడ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ కంటెంట్ ఆన్ అవర్ వెబ్సైట్. ఇక్కడ ఏమైనా లింక్ ఉంటే దాన్ని కూడా రీడ్ చేస్తుందండి. హ్యూమన్ అయితే క్లిక్ చేస్తాడు అని చెప్పాలి. సో గూగుల్ విల్ నాట్ క్లిక్ కదా, సో ఇట్ విల్ ఫాలో దిస్ లింక్. సో ఇక్కడ ఏదో ఓకే. లింక్ ఇచ్చారు, అది కూడా ఏంటో చూద్దాము. అలా ఆ వెబ్సైట్ కూడా రీడైరెక్ట్ అవుతుంది అండ్ ఇట్ విల్ ఆల్సో క్రాల్ అవర్ వెబ్సైట్. సో క్రాలింగ్ అనేది, ఇండెక్సింగ్ అనేది కూడా ఫాస్ట్గా జరుగుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ వీ కెన్ గెట్ లింక్ జ్యూస్. సో దీన్ని లింక్ ఈక్విటీ అని కూడా అనొచ్చండి. సో దీని గురించి అర్థం కావాలి అంటే ఐ విల్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ టూ టాపిక్స్. సో ఎస్సిఆర్పి ర్యాంక్ అండ్ దెన్ పేజ్ ర్యాంక్. సో ఎస్సిఆర్పి ర్యాంక్ అంటే ఏంటి? సింపుల్గా ఒక లైన్లో చెప్పాలి అంటే, సో పొజిషన్ ఆఫ్ అవర్ వెబ్సైట్. వెబ్సైట్ ఆన్ ఎస్సిఆర్పి. పొజిషన్ ఆఫ్ అవర్ వెబ్సైట్ ఆన్ ఎస్సిఆర్పి ఈస్ కాల్డ్ ఎస్సిఆర్పి ర్యాంక్. సో పొజిషన్ అనేది కాన్స్టెంట్ ఉండదండి. ఒక్కొక్క వెబ్సైట్కి ఒక్కొక్క పొజిషన్ ఉంటుంది. ఉండే ఒక వెబ్సైట్లో కూడా డిఫరెంట్ పేజెస్కి డిఫరెంట్ పొజిషన్స్ ఉంటాయి ఎస్సీఆర్పీలో. ఓకే. సో దీస్ పొజిషన్స్ కెన్ బి ఫస్ట్ పొజిషన్, 10th పొజిషన్, ఆర్ 45th పొజిషన్, ఆర్ 100th పొజిషన్, ఆర్ 300th పొజిషన్, ఆర్ ఎనీథింగ్. అవునా? సో ఒక గూగుల్ అనేది, ఇప్పుడు నేను ఏదైనా సర్చ్ చేసా గూగుల్లో సంథింగ్ లైక్ దాట్. ఓకే. ఇది ఇప్పుడు నేను గూగుల్లో ఏదన్నా సర్చ్ చేశాను, నాకు చాలా రిజల్ట్స్ కనిపిస్తాయి. సో దీని రిలవెంట్ రిజల్ట్స్ అన్నీ చూపిస్తుందండి నాకు గూగుల్. అవునా? ఇక్కడ 10 పేజెస్ ఉన్నాయి, ఇంకా తర్వాత కూడా నెక్స్ట్ ఉందంట. సో దీనికి రిలవెంట్ ఉండే రిజల్ట్స్ అన్నీ చూపిస్తుంది. 1000 రిజల్ట్స్ ఉంటే 1000 రిజల్ట్స్ చూపిస్తుంది నాకు గూగుల్. సో మై పొజిషన్ ఇస్ నాట్ కాన్స్టెంట్. అవునా? సో ఫస్ట్ పొజిషన్లో అయినా నా వెబ్సైట్ కనిపించచ్చు, సెకండ్ పొజిషన్లో అయినా కనిపించచ్చు ఆ పర్టికులర్ కీవర్డ్కి. ఓకే. సో డిపెండ్స్ ఆన్ ది కీవర్డ్ అగైన్. సో ఎంత కాంపిటీషన్ ఉంది, ఇట్లా వేరియస్ ఫ్యాక్టర్స్ మీద బేస్డ్ అయి ఉంటుంది, మనం నిన్న డిస్కస్ చేసాము. సో కీవర్డ్ని బట్టి మన పొజిషన్ అనేది డిసైడ్ అవుతుంది. రైట్. ఎంత ఓకే. రిలవెంట్గా ఉంది మన వెబ్సైట్ అనే దాన్ని బట్టి మన పొజిషన్ అనేది డిస్ప్లే చేస్తుంది. సో ఫస్ట్ పొజిషన్ కావచ్చు, 100 పొజిషన్లో కనిపించచ్చు, 400 పొజిషన్లో కనిపించచ్చు, 1000 పొజిషన్లో కూడా కనిపించచ్చు. సో డిపెండ్స్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్ లైక్ మన కంటెంట్ క్వాలిటీ ఎలా ఉంది, కీవర్డ్కి మన వెబ్సైట్ రిలవెంట్గా ఉందా లేదా, మన వెబ్సైట్కి ఎన్ని బ్యాక్ లింక్స్ ఉన్నాయి, మన వెబ్సైట్ ఏజ్ ఎంత, మొబైల్ ఫ్రెండ్లీగా ఉందా లేదా, యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది బాగుందా లేదా, ఇలా మెనీ ఫ్యాక్టర్స్. ఓకే. ఇట్ డిపెండ్స్ ఆన్ మెనీ ఫ్యాక్టర్స్. రైట్. సో అది ఎస్సీఆర్పి ర్యాంక్ అండి. ఎస్సీఆర్పిలో మన వెబ్సైట్ ఏ పొజిషన్లో కనిపిస్తుంది ఇఫ్ ఏ యూజర్ సర్చెస్ విత్ ఎ పర్టికులర్ కీవర్డ్. ఒక కీవర్డ్తో కనుక ఎవరైనా సర్చ్ చేస్తే ఆ పర్టికులర్ కీవర్డ్కి నా వెబ్సైట్ అనేది ఏ పొజిషన్లో కనిపిస్తూ ఉంది అనేది ఎస్సీఆర్పి ర్యాంక్. క్లియర్? ఎస్. నా ఇప్పుడు ఈ పేజ్ ర్యాంక్ అంటే ఏంటి? సో దిస్ ఈస్ ఎ ర్యాంక్, ఐ కెన్ సే లైక్ దిస్ ఈస్ ఎ స్కోర్ ఓకే. given by Google. So based on number of quality backlinks a page is having. So score given based on number of backlinks your website is having. సో మీకు ఎన్ని బ్యాక్లింక్స్ ఉన్నాయి అనే దాన్ని బేస్ చేసుకొని ఇచ్చే స్కోర్ని పేజ్ ర్యాంక్ అంటాం. ఎస్సీఆర్పి ర్యాంక్ అంటే మన వెబ్సైట్ ఏ పొజిషన్లో కనిపిస్తుంది
గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ఆ ఎస్సీఆర్పి పేజ్లో ఏ పొజిషన్లో కనిపిస్తుంది అనే దాన్ని ఎస్సీఆర్పి ర్యాంక్ అంటాం. పేజ్ ర్యాంక్ అంటే సో దిస్ ఈస్ ఎ స్కోర్ గివెన్ బై గూగుల్ బేస్డ్ ఆన్ హౌ మెనీ బ్యాక్లింక్స్ యువర్ వెబ్సైట్ ఈస్ హ్యావింగ్. ఓకే, సో దిస్ స్కోర్ రేంజెస్ బిట్వీన్ 1 to 10. సో 1 to 10 లోపలే ఉంటుందండి స్కోరు. ఎస్సీఆర్పి ర్యాంక్ హండ్రెడ్స్ 300s ఉండవు. ఓకే, సో మోర్ ది క్వాలిటీ బ్యాక్లింక్స్ హయ్యర్ విల్ బి అవర్ పేజ్ ర్యాంక్. ఎన్ని బ్యాక్లింక్స్ ఉంటే మన పేజ్ ర్యాంక్ స్కోర్ కూడా అంత ఎక్కువ ఉంటుంది. సో ఒకవేళ కనుక మన పేజ్ ర్యాంక్ ఎక్కువ ఉంటే, సో హయ్యర్ ది పేజ్ ర్యాంక్ బెటర్ ది ఛాన్సెస్ ఆఫ్ ర్యాంకింగ్ ఆన్ ఎస్సీఆర్పి. క్లియర్ ఇనఫ్. సో ఇప్పుడు ఒకవేళ నా ఒక వెబ్సైట్కి 8 ఉందనుకోండి పేజ్ ర్యాంక్, సో బాగానే ఉన్నట్టే కదా పేజ్ ర్యాంక్, అంటే ఎస్. దానికి చాలా బ్యాక్ లింక్స్ ఉన్నాయని. సో మంచిగా పేజ్ ర్యాంక్ ఉందంటే ఎక్కువ బ్యాక్ లింక్స్ ఉన్నాయని, ఎక్కువ బ్యాక్ లింక్స్ ఉన్నాయంటే సో బెటర్ ఛాన్సెస్ ఆఫ్ ర్యాంకింగ్ ఆన్ ఎస్సీఆర్పి. ఎస్సీఆర్పిలో మంచి పొజిషన్లో ర్యాంక్ అవుతామని అర్థం. క్లియర్? ఎస్. నా సో I'll explain with an example. I'll go here and I'll unedit it. Right. So let's think that this is website A and then this is website B. ఓకే, సో ఇప్పుడు ఈ వెబ్సైట్ బికి చాలా వెబ్సైట్స్ నుంచి లింక్స్ వస్తున్నాయండి. సో ఆల్ దీస్ ఆర్ వెబ్సైట్స్, డిఫరెంట్ వెబ్సైట్స్. సో ఆల్ దీస్ వెబ్సైట్స్ ఆర్ లింకింగ్ బ్యాక్ టు వెబ్సైట్ బి. ఓకే, ఇవన్నీ ఇప్పుడు వెబ్సైట్ బికి ఏమవుతాయండి? బ్యాక్ లింక్స్ అవుతాయి, అవునా? ఎస్. ఎస్. రైట్, ఇట్ విల్ బికమ్ ఏ బ్యాక్ లింక్. I'll erase some drawings. Right, so mm, okay. సో నా ఇప్పుడు వెబ్సైట్ బికి చాలా బ్యాక్ లింక్స్ ఉన్నాయి అనుకుందాం. సో చాలా వెబ్సైట్స్ నుంచి లింక్స్ వస్తున్నాయి. సో వెబ్సైట్ బి హ్యాస్ టూ మెనీ బ్యాక్ లింక్స్. సో దీని పేజ్ ర్యాంక్ స్కోర్ కూడా బాగుందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ పేజ్ ర్యాంక్ స్కోర్ ఈస్ పిఆర్ అని రాస్తున్న. పేజ్ ర్యాంక్ అంటే షార్ట్ కట్లో పిఆర్ అని అంటాం. సో పేజ్ ర్యాంక్ స్కోర్ ఈస్ 8 ఉందండి. ఓకే, సో ఇప్పుడు వెబ్సైట్ బి అనేది వెబ్సైట్ ఏకి బ్యాక్ లింక్ ఇచ్చిందనమాట. సో వెబ్సైట్ బి హాస్ గివెన్ లింక్ టు వెబ్సైట్ ఏ. సో వెబ్సైట్ ఏకి ఒక బ్యాక్ లింక్ అనేది ఇచ్చిందన్నమాట. సో నా వాట్ విల్ హ్యాపన్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ ఎస్సీఓ వాల్యూ, ఓకే, విల్ పాస్ ఆన్ టు వెబ్సైట్. ఎప్పుడైనా సరే మనకి ఏదైనా వెబ్సైట్ బ్యాక్ లింక్ ఇచ్చింది అంటే సో వాళ్ళ పేజ్ ర్యాంక్ వాల్యూలో సర్టన్ పార్ట్ ఆఫ్ వాల్యూ మనకు ట్రాన్స్ఫర్ అవుతుందండి. దాన్నే మనం లింక్ జ్యూస్ ఆర్ లింక్ ఈక్విటీ అని అంటాం అన్నమాట. ఓకే, సో ఐల్ గో హియర్. సో ఇక్కడ లింక్ జ్యూస్ ఆర్ లింక్ ఈక్విటీ అని చెప్తున్నా కదా. సో లింక్ జ్యూస్ ఆర్ లింక్ ఈక్విటీ మీన్స్ సో వెన్ ఎవర్ ఏ సర్టన్ వెబ్సైట్ గివ్స్ ఎ బ్యాక్ లింక్ టు అదర్ వెబ్సైట్, ఏ పార్ట్ ఆఫ్ దర్ ఎస్సీఓ వాల్యూ ఆర్ అథారిటీ అని కూడా అనొచ్చండి. పార్ట్ ఆఫ్ ఎస్సీఓ వాల్యూ ఆర్ అథారిటీ విల్ బి పాస్డ్ ఆన్ టు దాట్ పర్టికులర్ పేజ్. ఓకే, రైట్. సో ఇప్పుడు పార్ట్ ఆఫ్ ది వాల్యూ వీళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నా కదా నేను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పిఆర్ బై 2. సో ఇప్పుడు ఎంత ఉందండి? పిఆర్ 8 ఉంది. 8/2 ఈస్ 4, అవునా? సో నా ఎస్. దే విల్ గెట్ సమ్ ఎస్సీఓ వాల్యూ ఆఫ్ 4. ఓకే, అవునా? వెరీ గుడ్, ఎస్. క్లియర్ టిల్. యా. ఇప్పుడు ఇదే వెబ్సైట్ బి ఇంకో 3 వెబ్సైట్స్కి కూడా బ్యాక్ లింక్ ఇచ్చిందండి. ఓకే. మన ఇష్టం కదా, ఎన్ని వెబ్సైట్స్ కావాలంటే అన్ని వెబ్సైట్స్కి బ్యాక్ లింక్ ఇచ్చుకోవచ్చండి. ఒక వెబ్సైట్ ఒక దానికి ఇవ్వాలని ఏం రూల్ లేదు. దే కెన్ గివ్ టు మల్టిపుల్ వెబ్సైట్స్, ఎన్ నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్. సో ఇప్పుడు ఏమవుతుంది? ఈ పేజ్ ర్యాంక్ వాల్యూ కూడా షేర్ అయిపోతుంది, అవునా? రైట్. సో వెబ్సైట్ ఎస్. ఏకి 1 వెబ్సైట్, ఇది సెకండ్ వెబ్సైట్, థర్డ్ వెబ్సైట్, ఫోర్త్ వెబ్సైట్. సో ప్రతి వెబ్సైట్కి 1 వస్తుంది అనమాట ఇప్పుడు ఎస్సీఓ వాల్యూ, అవునా? ఎస్. రైట్. సో యా. రైట్ అగైన్. సో ఇప్పుడు 4కి ఇస్తుంది కాబట్టి దీని ఎస్సీఓ వాల్యూ 1 వస్తుంది, దీనికి 1 వస్తుంది, దీనికి 1 వస్తుంది, దీనికి వస్తుంది. ఇప్పుడు ఒకవేళ ఇదే బ్యాక్ లింక్ సో 1000 వెబ్సైట్స్కి ఇస్తే అప్పుడు ఏమవుతుందండి? సమ్ 0.0004 సంథింగ్ వస్తుంది, అవునా? ఎస్. సో ది ఎస్సీఓ వాల్యూ వీఆర్ గెట్టింగ్ విల్ డిక్రీజ్, లో. యా. అవునా?
Hmm. సో ఎప్పుడైనా సరే బ్యాక్లింక్ తెచ్చుకునేటప్పుడు ఆ వెబ్సైట్ అనేది ఎన్ని వెబ్సైట్స్కి బ్యాక్లింక్స్ ఇచ్చింది అనేది చెక్ చేసుకోండి. సో ఎక్కువ వెబ్సైట్స్కి బ్యాక్లింక్ ఇచ్చింది అనుకోండి, సో విల్ గెట్ లో ఎస్ఈఓ వాల్యూ అన్నట్టు. సో ఎస్ఈఓ వాల్యూ ఎంత బాగుంటే మన ర్యాంకింగ్ కూడా అంత బాగుంటుంది అనమాట. ఓకే. సో ఫర్ నవ్ ఐ ఎక్స్ప్లెయిన్ లింక్ ఈక్విటీ. సో దాని గురించి మళ్ళీ చెప్తా. సో ఎన్ని బ్యాక్ లింక్స్ తెచ్చుకోవాలి ఎలాగా అనేది. ఓకే. సో లింక్ జ్యూస్ ఆర్ లింక్ ఈక్విటీ మీన్స్ సో ఇట్ ఈస్ అన్ ఎస్సీఓ వాల్యూ ఆర్ అథారిటీ వీ కెన్ సే. SEO value or authority passed from one website to another website through backlinks. త్రూ బ్యాక్లింక్స్ అనేది మనకి వాల్యూ అనేది వస్తుంది. ఓకే. సో దీన్నే మనం ర్యాంకింగ్ పవర్ అని కూడా అనొచ్చండి. సో సమ్ ర్యాంకింగ్ పవర్ అనేది మనకు కూడా పాస్ ఆన్ అవుతుంది. అట్లనే దాని పవర్ తగ్గిపోతుంది అని అనుకోకండి. సో దాని పేజ్ ర్యాంక్ వాల్యూ విల్ బి 8 ఓన్లీ. సో మనకు కొంచెం ఎస్ఈఓ వాల్యూ వస్తుంది అంతే. వాళ్ళ పేజ్ ర్యాంక్ వాల్యూ కానీ వాళ్ళ లింక్ యూజ్ అట్లేం తగ్గిపోదండి. అట్లయితే ఎవరు బ్యాక్లింక్స్ చేయరు, అందరు మానేసుకుంటారు, అవునా? సో వాళ్ళది మామూలే ఉంటుంది, కాకపోతే వాళ్ళు మనకు బ్యాక్ లింక్ ఇచ్చినందుకు సో వాళ్ళ దాంట్లో కొంచెం వాళ్ళ అథారిటీ కానీ వాళ్ళ ఎస్సీఓ వాల్యూ కానీ సో కొంచెం మనకు పాస్ అని అవుతుంది. సో వీ కెన్ ఆల్సో సే ఇట్ ఎస్ ర్యాంకింగ్ పవర్ అని కూడా అనొచ్చండి. సో ఎస్సీఓ వాల్యూ అథారిటీ ఆర్ ర్యాంకింగ్ పవర్. నా రైట్. సో దీన్నే లింక్ జ్యూస్ ఆర్ లింక్ ఈక్విటీ అని అంటాం. Hmm. సో ఇప్పుడు బ్యాక్ లింక్ వల్ల మనకు ఎస్సిఆర్పి ర్యాంకింగ్ పెరుగుతుంది, ఎక్కువ మంది విజిటర్స్ వచ్చే ఛాన్స్ Visitors ఉంటుంది, build మన trust. వెబ్సైట్స్కి ట్రస్ట్ వర్తీనెస్ అనేది పెరుగుతుంది, కంటెంట్ బాగుంది దీంట్లో అందుకే ఎక్కువ మంది బ్యాక్ లింక్స్ ఇస్తున్నారు అలా. సో ఫాస్టర్గా గూగుల్ అనేది క్రాల్ చేసి ఇండెక్స్ చేసుకుంటుంది, మనకు లింక్ జ్యూస్ ఆర్ లింక్ ఈక్విటీ కూడా వస్తుంది అనమాట. ఓకే. డన్. సో ఇప్పుడు ఇందాక ఒక టర్మ్ చెప్పాను నేను ఏమని, ఎప్పుడైనా సరే బ్యాక్లింక్ తెచ్చుకునేటప్పుడు ఆ వెబ్సైట్ ఎన్ని వాటికి బ్యాక్లింక్స్ ఇచ్చిందో చెక్ చేసుకోండి అని. అలా ఎలా చెక్ చేసుకోవాలి? సో ఇట్ కెన్ బి డన్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఎన్ ఎక్స్టెన్షన్ కాల్డ్ ఎస్సీఓ క్వేక్. సో గూగుల్లోకి వెళ్ళి ఎస్సీఓ క్వేక్ అని సెర్చ్ చేసుకోండి. సో మీకు ఆ ఎక్స్టెన్షన్ వస్తుంది, ఎస్సీఓ క్వేక్ ఎక్స్టెన్షన్. సో సింప్లీ క్లిక్ ఆన్ యాడ్ టు క్రోమ్. ఇక్కడ యాడ్ టు క్రోమ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. సో నేను ఆల్రెడీ యాడ్ చేసుకున్నా, ఇక్కడ కనిపించేస్తుందండి మీకు ఇలా. ఓకే. రైట్. సో ఐ విల్ గో టు దట్ వెబ్సైట్. ఇప్పుడు నేను ఈ వెబ్సైట్కి వెళ్ళానండి. ఇక్కడికి వెళ్ళి నేను ఈ ఎస్సీఓ క్రోమ్ అనేది ఎస్సీఓ క్వేక్ అనేది ఎనేబుల్ చేస్తాను. సో ఇప్పుడు పేజ్ ఇన్ఫోలోకి వెళ్తే సో ఈ వెబ్సైట్ ఎన్ని ఎక్స్టర్నల్ లింక్స్ ఉన్నాయని ఇక్కడ తెలిసిపోతుందండి మనకు. Hmm. Okay. ఓకే 6 ఉన్నాయండి. సో ఇప్పుడు వేరే వెబ్సైట్ కూడా వెళ్ళి చెక్ చేస్తాను. సో ఎన్డీటీవీ వెబ్సైట్ ఎన్నిటికి ఎక్స్టర్నల్ లింక్స్ ఇస్తుంది. సో ఎక్స్టర్నల్ లింక్స్ ఇస్తుందంటే ఏంటండి, ఆ వెబ్సైట్స్కి బ్యాక్ లింక్స్ అనే కదా అర్థం, Yes. రైట్? సో మన వెబ్సైట్ నుంచి వేరే వెబ్సైట్కి లింక్స్ పోతున్నాయి అంటే ఆ వెబ్సైట్ అనేది అది బ్యాక్ లింక్ అని అర్థం. ఓకే. సో వీళ్ళకి 192. 192 లింక్స్ ఉన్నాయంట. ఓకే. సో ఈ నో ఫాలో డూ ఫాలో ఐ విల్ సే లేటర్, ఫర్ నా ఇది Okay. గుర్తుపెట్టుకోండి. Okay. సో ఇలా చెక్ చేసుకోవచ్చు త్రూ ఎస్సీఓ క్వేక్ యూస్ చేసుకొని. సో ఒక వెబ్సైట్ అనేది ఎన్ని బ్యాక్ లింక్స్ ఇచ్చిందని మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఐ విల్ సే ఓన్లీ వన్ థింగ్, ట్రై టు గెట్ బ్యాక్ లింక్స్ ఫ్రమ్ సైట్స్ విత్ లెస్ ఎక్స్టర్నల్ లింక్స్. సో ఐ మీన్ తక్కువ ఎక్స్టర్నల్ లింక్స్ ఉండే సైట్స్ నుంచి బ్యాక్ లింక్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సో దట్ మనకు ఎస్సీఓ వాల్యూ కానీ ఈ అథారిటీ కానీ ర్యాంకింగ్ పవర్ కానీ ఎక్కువ పాస్ అని అవుతుంది. అర్థమైంది? లింక్ జ్యూస్ అనేది ఎక్కువ వస్తుంది మనకు. సో మన వాల్యూ Okay. కూడా కొంచెం బాగా పెరుగుతుంది అన్నమాట. అట్లనే అసలు తెచ్చుకోకండి అని చెప్పను, ఏదో ఒక బ్యాక్ లింక్ రావడం ఈజ్ బెటర్ కదా. Yes. సో ఎనీవే, సో గెటింగ్ అ బ్యాక్ లింక్ ఈస్ ఇంపార్టెంట్. దాంట్లో కూడా ఇలా ఉండి ట్రై చేసుకుని బాగా తెచ్చుకోండి అని చెప్తున్నా, అంతేగాని సో ఇంకా అసలు ఏం లేని సైట్స్లో తెచ్చుకోకండి అని చెప్పట్లేదు. సో గెటింగ్ సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. సో సంథింగ్ ఈజ్ ఆల్వేస్ బెటర్, బట్ ఇలాంటివి కూడా ట్రై చేసి తెచ్చుకోండి అని చెప్తాను. రైట్. ఓకే. సో ఇంకోటి అండి, బిఫోర్ రిక్వెస్టింగ్ బ్యాక్ లింక్ ఫ్రమ్ ఎనీ వెబ్సైట్ ఆల్సో చెక్ దేర్ డొమైన్ అథారిటీ అండ్ పేజ్ అథారిటీ. పేజ్ అథారిటీ.
సో ఈ పేజ్ అథారిటీ అంటే ఏంటి? ఇన్ షార్ట్ కట్ దీన్నే మనం పిఏ అని కూడా అనొచ్చండి. పేజ్ ర్యాంక్ అయితే పిఆర్ అని అంటాం, ఇదైతే పిఏ, పేజ్ అథారిటీ అని కూడా అనొచ్చు. సో యాక్చువల్లీ పేజ్ అథారిటీ, డొమైన్ అథారిటీ ఈ రెండు మెట్రిక్స్ కూడా డెవలప్డ్ బై మాస్, ఎంఓజెడ్. ఇట్ ఈస్ ఆల్సో ఎస్సిఓ టూల్. సో వాళ్ళు డెవలప్ చేశారు. సో దిస్ పేజ్ అథారిటీ, సో దిస్ థింగ్ ప్రెడిక్ట్స్ హౌ వెల్ ఎ వెబ్సైట్, sorry, how well a specific page on a website will rank on SERP. So how well a specific page of a website will rank on SERP. సో ఒక పర్టికులర్ పేజ్, వెబ్సైట్లో చాలా పేజెస్ ఉంటాయి, దాంట్లో ఒక స్పెసిఫిక్ పేజ్, ప్రతి పేజ్కి కూడా ఒక అథారిటీ అనేది ఉంటుందండి అలా. సో ఈ పర్టికులర్ పేజ్ అనేది ఏ పొజిషన్లో ర్యాంక్ అవ్వచ్చు అనేదే పేజ్ అథారిటీ. సో దిస్ దిస్ స్కేల్ ఈస్ బిట్వీన్ 1 to 100 ఉంటుందండి స్కేల్. ఓకే. సో హయ్యర్ ది పేజ్ అథారిటీ, హయ్యర్ విల్ బి ది ర్యాంక్ ఆన్ ఎస్సిఆర్పి. మీకు ఎంత స్కోర్ ఎక్కువ ఉంటే అంత. 80 మార్క్స్ వస్తే వెరీ గుడ్, 90 మార్క్స్ వస్తే ఎక్సలెంట్, 100 వస్తే మార్వలస్. అలా. ఓకే. సో మీ స్కోర్ ఎంత. నా డొమైన్ అథారిటీ అంటే, సో డొమైన్ మీన్స్ నేమ్ ఇట్ సెల్ఫ్ సెస్ హోల్ వెబ్సైట్. ఓకే. సో డొమైన్ అథారిటీ, దిస్ ప్రెడిక్ట్స్ హౌ వెల్ ఎ వెబ్సైట్, హోల్ వెబ్సైట్ అనొచ్చు నేను. సో హౌ వెల్ ఎ వెబ్సైట్ ర్యాంక్స్ ఆన్ ఎస్సిఆర్పి. సో పేజ్ అథారిటీ అనేది ఓన్లీ సింగిల్ పేజ్కి డిఫైన్ చేస్తామండి. సో డొమైన్ అథారిటీ అనేది ఇట్ మెజర్స్ ది ఓవరాల్ ర్యాంకింగ్ ఆఫ్ ది ఎంటైర్ డొమైన్ని Yes. రిప్రజెంట్ చేస్తుంది. సో ఇది కూడా మోజ్ వాళ్ళే కనిపెట్టారు ఈ మెట్రిక్. సో 1 to 100 మధ్యలో ఉంటుందండి. హయ్యర్ ది డొమైన్ అథారిటీ, బెటర్ విల్ బి అవర్ ర్యాంకింగ్ ఆన్ ఎస్సిఆర్పి అన్నమాట. సో మన వెబ్సైట్ ఇంత స్ట్రాంగ్, ఇంత ట్రస్ట్ వర్తి అని అర్థమవుతుంది. అథారిటీ, మన అథారిటీ ఎంత ఎక్కువ ఉంటే ఈ వెబ్సైట్ అంత ట్రస్ట్ వర్తి, ఈ వెబ్సైట్ అంత స్ట్రాంగ్, ఈ వెబ్సైట్ టాప్లో కనిపించాలి అని సర్చ్ ఇంజిన్ అనుకుంటుంది. ఓకే. సో నిన్న మనం సెంబ్రష్లో చూసేటప్పుడు అథారిటీ అని ఒక పదం విన్నామండి, అది దీనికి Yes. రిలేటెడ్ అనమాట. ఓకే, మళ్ళీ చెప్తా అని చెప్పుకుంటే దీనికి రిలేటెడ్. నా ఇప్పుడు డొమైన్ అథారిటీ కానీ పేజ్ అథారిటీ కానీ ఎలా చెక్ చేసుకోవాలి? సో మనకు డొమైన్ అథారిటీ అండ్ పేజ్ అథారిటీ చెక్కర్స్ ఉంటాయండి. సో సింప్లీ గో టు గూగుల్ అండ్ సర్చ్ లైక్ డొమైన్ అథారిటీ చెక్కర్. సో ఈ మోజ్లోకి వెళ్ళైనా చెక్ చేసుకోవచ్చు, ఈ హెచ్రెఫ్స్ అయినా. సో యూ కెన్ హ్యావ్ మెనీ టూల్స్. సో ఇప్పుడు బల్క్లో చెక్ చేసే టూల్స్ కూడా కొన్ని వచ్చాయండి. ఫస్ట్ నేను మోజ్లోకి వెళ్తాను. సో ఓన్లీ 3 ఫ్రీ రిపోర్ట్స్ పర్ డే. ఇట్స్ ఓకే. నేను ప్రో యూస్ చేస్తానండి, మన దగ్గర టూల్ ఉంది కదా. సో ప్రో ఎస్సీఓ టూల్స్లోకి వెళ్ళి నేను మోజ్ ప్రో టూల్ యూస్ చేస్తాను. హియర్ ఇట్ ఈస్. I'll click on access and then click here to access. సో ఫ్రీ టూల్స్ కూడా యూస్ చేసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే లిమిటెడ్, లిమిటెడ్ ఉంది అక్కడ టర్మ్స్. సో నేను ఇది యూస్ చేస్తున్నాను. సో యూ కెన్ గివ్ ఎనీ వెబ్సైట్ URL టు చెక్ ద డొమైన్ అథారిటీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎన్డీటీవీ దగ్గర నుంచి తెచ్చుకుందాం అనుకుంటున్నా బ్యాక్ లింక్. సో వాళ్ళు ఇస్తారు ఇయర్ నాకు తెలియదు. సో ఐమ్ జస్ట్ ట్రై. ఓకే. సో రూట్ డొమైన్. సో రూట్ డొమైనా ఎగ్జాక్ట్ Subdomain. పేజా అలా మీకు ఇష్టం అండి. క్లిక్ ఆన్ అనలైజ్. సో చూడండి, డొమైన్ అథారిటీ అనేది ఈ పర్టికులర్ డొమైన్కి అంటే హోల్ వెబ్సైట్ అథారిటీ. ఇది రూట్ డొమైన్ అంటే హోల్ వెబ్సైట్ అథారిటీ ఇస్ 92. సో ఇక్కడ హోవర్ చేస్తే చెప్తా చూడండి. ఓకే, 92 ఉందంటే మంచిగా ఉంది కదండి. 1 to 100లో 92 ఉందంటే ఇట్ ఈస్ వెరీ గుడ్ అన్నట్టు. సో లింకింగ్ డొమైన్స్ ఎన్ని ఉన్నాయి? సో యూనిక్ ఎక్స్టర్నల్ లింకింగ్ డొమైన్స్. ఓకే. సో ఎన్ని లింక్స్ వస్తున్నాయి వీళ్ళకి, ఎన్ని బ్యాక్ లింక్స్ ఉన్నాయి? సో 2 or more లింక్స్ ఫ్రమ్ ది సేమ్ వెబ్సైట్ ఆర్ కౌంటెడ్ యాజ్ 1 లింకింగ్ డొమైన్. సో ఇందాక రెఫరింగ్ డొమైన్స్ అని ఒక పదం చెప్పా, గుర్తుందా? ఇక్కడ Okay. దాన్ని లింకింగ్ డొమైన్స్ అంటున్నారు. సో ఏ వెబ్సైట్స్ నుంచి అయితే మనం బ్యాక్ లింక్స్ తెచ్చుకుంటామో ఆ బ్యాక్ లింక్ ఇచ్చే వెబ్సైట్స్ని రెఫరింగ్ డొమైన్స్ అంటాం అనమాట. ఇక్కడ Yes. వీటిని లింకింగ్ డొమైన్స్ అంటున్నారు. సో ఇన్బౌండ్ లింక్స్ అంటే బ్యాక్ లింక్స్ ఎన్ని ఉన్నాయి? ఓకే. సో యూనిక్ పేజెస్ లింకింగ్ టు టార్గెట్, బ్యాక్ లింక్స్ ఎన్ని ఉన్నాయి? ఫ్రమ్ ది సేమ్ పేజ్ అనే వెబ్సైట్ ఆర్ కౌంటెడ్ యాజ్ 1 లింక్.
ఓకే, ర్యాంకింగ్ కీవర్డ్స్ ఎన్ని కీవర్డ్స్కి 153.6K కీవర్డ్స్కి వెబ్సైట్ అనేది ర్యాంక్ అవుతుందంట ఎస్సీఆర్పిలో. సో ఇట్లా అన్ని డిఫరెంట్ కీవర్డ్స్కి ర్యాంక్ అవుతాం. ఓకే, సో ఇంకొకటి కూడా చెప్పేస్తానండి ఇక్కడ. సో మల్టిపుల్ కీవర్డ్స్కి ర్యాంక్ అయ్యే వెబ్సైట్స్ నుంచి బ్యాక్లింక్స్ తెచ్చుకోండి. ఎందుకంటే సో జస్ట్ ఒక కీవర్డ్కి రెండు కీవర్డ్స్కి కనుక వెబ్సైట్ డిస్ప్లే అవుతా ఉందనుకోండి, దానికి వచ్చే విజిటర్స్ కూడా తక్కువ, అవునా? సో అమెజాన్కి ఎంతమంది విజిటర్స్ ఉంటారండి? చాలా మంది విజిటర్స్. Yes. అట్లాంటి వెబ్సైట్స్ నుంచి మనకు బ్యాక్లింక్ వస్తే ఎంత అడ్వాంటేజ్. సో Yeah. మనకు చాలా చాలా వెబ్సైట్ ట్రాఫిక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. చాలా మంది విజిటర్స్ Okay. మన వెబ్సైట్కి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో సో మనకు బ్యాక్ లింక్ అంటే ఓన్లీ లింక్ లింక్ చూసే కాదండి, మనకు విజిటర్స్ కూడా ఇంపార్టెంట్, రైట్? సో రెండు మెయింటైన్ చేసుకోవాలి మనం. సో మల్టిపుల్ కీవర్డ్స్కి ర్యాంక్ అయ్యే వెబ్సైట్స్ని తీసుకోండి. లైక్ ఇప్పుడు మనం ఆర్టికల్ రాసాం. సో మై ఆర్టికల్ ర్యాంక్స్ ఫర్ సో ప్లేసెస్ టు విజిట్ ఇన్ విజయవాడ, బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ విజయవాడ. సో ఎందుకు ఇన్ని కీవర్డ్స్ యూజ్ చేసి రాస్తున్నాం? వీటన్నిటికీ కూడా నా ఆర్టికల్ కనిపించాలి అని, అవునా? సో ఇలాగనే సో మల్టిపుల్ కీవర్డ్స్కి ర్యాంక్ అయ్యే వెబ్సైట్స్ నుంచి మీరు బ్యాక్లింక్స్ తెచ్చుకుంటే మనకు ట్రాఫిక్ బాగుంటుంది. సో రెస్ట్ ఆల్ ది థింగ్స్. ఓకే, సో ఇంకా వేరియస్ మెట్రిక్స్ కూడా ఇక్కడ ఉంటాయండి. సో టాప్ ఫాలోడ్ లింక్స్ టు దిస్ సైట్. సో ఇక్కడ రెడిట్ వాళ్ళు లింక్ ఇచ్చారంట. సో ఎన్వైటమ్స్ వీళ్ళ పేజ్ అథారిటీ ఎంత ఉందో కూడా ఇక్కడ చూపించేస్తుంది చూడండి. సో reddit.com పేజ్ అథారిటీ 70. డన్. సో ఇక్కడ ఎవరెవరు ఇచ్చారు. సో టాప్ యాంకర్ టెక్స్ట్ ఫర్ దిస్ సైట్. యాంకర్ టెక్స్ట్ అంటే సో ఏ పదానికి వీళ్ళకి లింక్ వచ్చింది. సో ఐ విల్ షో యూ సంథింగ్. సో హియర్ ఐ విల్ ఓపెన్ దిస్ వెబ్సైట్. సో ఇక్కడ క్లిక్ చేస్తే నా వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతా ఉందండి. సో ఫర్ విచ్ టర్మ్ ఐ హ్యావ్ గివెన్ లింక్? Yeah. బెస్ట్ డిజిటల్ Digital మార్కెటింగ్ marketing కోర్స్ courses. అనే టర్మ్కి నా వెబ్సైట్కి నేను లింక్ ఇచ్చిన. Yes. సో రైట్. సో ఇలా మల్టిపుల్ కీవర్డ్స్కి మీరు లింక్ వచ్చేలాగా ట్రై చేసుకోండి. ఎందుకు? సో ఇలాంటి కీవర్డ్స్ ఎవరైనా గూగుల్లో సెర్చ్ చేస్తే గూగుల్ ఏమనుకుంటుందంటే ఓకే, ఇట్లాంటి కీవర్డ్స్కి ఎక్కువ ఈ పర్టికులర్ వెబ్సైట్కి లింక్స్ వచ్చినాయి, సో ఇది కూడా మంచి వెబ్సైట్, ఈ వెబ్సైట్ని టాప్లో చూపించాలి అలా అనుకుంటుంది. సో లింకింగ్ టెక్స్ట్ని యాంకర్ టెక్స్ట్ అంటారండి. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ యాంకర్ టెక్స్ట్. ఎలాంటి కీవర్డ్స్కి మనకు బ్యాక్ లింక్స్ వస్తున్నాయి అనేది కూడా మ్యాటర్ అవుతుంది. సో మీ వెబ్సైట్కి రిలవెంట్గా ఉండే మల్టిపుల్ కీవర్డ్స్కి మీరు బ్యాక్ లింక్ అనేది తెచ్చుకోండి. ఓకే, క్లియర్ టిల్ నా? Yes. రైట్. సో ఐ గెట్ బ్యాక్ టు మోస్. సో ఇలా మోజ్లో అయినా చెక్ చేసుకోండి. సెమ్రష్లో నిన్న చూసాం మనం అథారిటీ అనేది ఎలా చెక్ చేసుకోవాలని, అలా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇంకా కొన్ని టూల్స్ అయితే బల్క్లో కూడా ఇప్పుడు చూపిస్తున్నాయండి. ఐల్ గో బ్యాక్. సో డిఏపిఏ చెక్కర్ అలా కొన్ని ట్రై చేస్తాను నేను. అంటే బల్క్ వెబ్సైట్స్ కూడా డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ చెక్ చేసుకోవచ్చు అంట. సో డిఏపిఏ చెక్కర్. సో ఈ వెబ్సైట్ అండి. సో దీంట్లో మీరు నెంబర్ ఆఫ్ యూఆర్ఎల్స్ ఇచ్చేయచ్చు అనమాట. సో ఐల్ గివ్ లైక్ ndtv.com. ఓకే, సో www డాట్ మీ దగ్గర లింక్స్ ఉంటే కాపీ పేస్ట్ చేసేయండి. సో ఐఎమ్ సింప్లీ ఎంటరింగ్ నా ndtv.com. తర్వాత ఇంకో 2 లింక్స్ ఇస్తాను. సో మదర్స్ పుష్ కాపీ లింక్ అడ్రస్ మదర్స్ పుష్. ఓమో, ఇది ఇంత లింక్ వచ్చింది. ఓకే, దే ఆర్ యూజింగ్ సమ్ ట్రాకింగ్. సో నేను రాంగ్ పేస్ట్ చేస్తున్నా. ఓకే, లెట్ మీ ఓపెన్ దిస్ సైట్ అండ్ సో వీళ్ళు ట్రాకింగ్ చేస్తున్నారండి, అందుకని ఇదంతా వస్తుంది. సో విల్ డిస్కస్ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ గూగుల్ యాడ్స్. ఐల్ గో హియర్, ఐల్ పేస్ట్ దిస్ అండ్ దెన్ ఇంకా మామా రెడ్ బస్ డాట్ ఇన్ అండ్ దెన్ సో ఇప్పుడు చెక్ డిఏపి. ఇలా మీరు మల్టిపుల్ సైట్స్కి కూడా బ్యాక్లింక్స్ సారీ, డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ ఎలా ఉందని చెక్ చేసుకోవచ్చు అండి. చూడండి, ఎన్డీటీవీకి 92 ఉంది. సో కొన్నిసార్లు వేరే వేరే వెబ్సైట్స్లో కొంచెం చేంజ్ అవ్వచ్చండి ఇది, బట్ డోంట్
ఫియర్ దట్ ఇట్ ఈస్ రాంగ్. సో కొన్ని వెబ్సైట్స్ ఏంటంటే లాస్ట్ వీక్లోనే రివైజ్ చేస్తుంటాయి, చెక్ చేస్తుంటాయి రీసెంట్గా. కొన్ని వెబ్సైట్స్ 1 మంత్ బ్యాక్ చెక్ చేసి సేవ్ చేస్తుంటాయి ఈ రిజల్ట్ అనేది. కొన్ని వెబ్సైట్స్ పాస్ట్ 6 మంత్స్ డేటాబేస్ చేసుకొని చూపిస్తాయి అలాగా. సో ప్రతి వెబ్సైట్ కరెక్టే అండి, కానీ సో మనం ఎలా చూస్తున్నాం అనేది మ్యాటర్ అనమాట. మోస్ట్లీ సేమ్ ఉంటుంది. సో ఎన్డీటీవీ.కామ్కి పేజ్ అథారిటీ, ఈ పర్టికులర్ పేజ్కి పేజ్ అథారిటీ 67 ఉందంట. ఎస్ఎస్ అంటే స్పామ్ స్కోర్ అండి, స్పామ్ స్కోర్ ఎంత ఉంది అని. ఈ స్పామ్ స్కోర్ కూడా 0 to 100 మధ్యలో రేంజ్ అవుతుంది అనమాట. సో హౌ లైక్లీ ఏ వెబ్సైట్ ఈస్ పీనలైజ్డ్ బై సర్చ్ ఇంజిన్స్ అనేది ఈ స్పామ్ స్కోర్ చూపిస్తుంది. 1 అంటే తక్కువ అండి. ఓకే. సో ఇది కూడా 1 to 100 మధ్యలో రేంజ్ అవుతుంది అనమాట. ఇట్ విల్ ఆల్సో బి రేంజింగ్ బిట్వీన్ 1 to 100. మన స్పామ్ స్కోర్ ఎంత తక్కువ ఉంటే అంత బెటర్. సో ఎందుకు ఓకే. వస్తుంది స్పామ్ స్కోర్? సో స్పామీ వెబ్సైట్స్ నుంచి బ్యాక్ లింక్స్ తెచ్చుకున్నా, సో మన వెబ్సైట్లో ఏదన్నా షేడీ ప్రాక్టీసెస్, ఐ మీన్ స్పామీ ప్రాక్టీసెస్ చేస్తున్నా, కంటెంట్ క్వాలిటీ బాగా లేకున్నా, కాపీ కంటెంట్, సో వేరియస్ ఇష్యూస్ అగైన్. సో ఇలాంటి తప్పుడు పనులు చేస్తే, మన తప్పు పనులు చేస్తూ ఉంటే కూడా ఈ స్పామ్ స్కోర్ అనేది ఉంటుంది. సో ఈ స్పామ్ స్కోర్ అనేది ఎంత తక్కువ ఉంటే మనకు అంత బెటర్ అండి. ఓకే. క్లియర్ ఎస్. టిల్నా? యా. సో ఇప్పుడు స్పెసిఫిక్ పేజ్ కూడా చెక్ చేసి చూద్దామండి. సో ఐ విల్ గెట్ బ్యాక్ టు మోస్. సో స్పెసిఫిక్, లైక్ ఇప్పుడు నేను ఐ విల్ గో టు రెడ్ బస్ ఉందని ఏదైనా పేజ్ ఓపెన్ చేస్తా. ఇక్కడ ఉండే ఒకటే పేజ్ అది బుకింగ్స్ అనే పేజ్ ఉంది. ఓకే, ఐ విల్ గో టు ఎన్డీటీవీ ఓన్లీ. సో ఇప్పుడు ఇండియా, ఈ పేజ్కి ఎంత పేజ్ ర్యాంక్ ఉంది? సో స్పెసిఫిక్ పేజ్కి కనుక అథారిటీ చెక్ చేస్తే అది పేజ్, సారీ, పేజ్ అథారిటీ అవుతుంది. ఒకవేళ హోల్ డొమైన్కి కనుక చెక్ చేస్తే డొమైన్ అథారిటీ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు స్పెసిఫిక్ పేజ్కి ఇస్తున్నా. సో ఎగ్జాక్ట్ పేజ్ అని ఇదే తీసుకుని చూడండి, దెన్ అనలైజ్. సో ఈ స్పెసిఫిక్ పేజ్కి 65, డొమైన్ అథారిటీ అంటే హోల్ ఎన్డీటీవీకి 92 ఉంది దీని స్కోర్. ఈ స్పెసిఫిక్ పేజ్కి 65 ఉంది స్కోర్. రైట్, క్లియర్? సో దిస్ ఈస్ హౌ వీ షుడ్ చెక్ డొమైన్ అథారిటీ అండ్ పేజ్ అథారిటీ. యా. సో ఈ డొమైన్ అథారిటీ అండ్ పేజ్ అథారిటీ అనేది ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది? సో దెర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్ లైక్ ఏజ్ ఆఫ్ ది డొమైన్. సో ఇందాక మనం చూస్తే ఒక దగ్గర ఏజ్ కూడా చూపించిందండి ఇది. సో ఇది ఇక్కడే అనుకుంటా. సో ఇది చూడండి, 29 years 4 months అయిందంట దీని ఏజ్. సో దీని ఏజ్ 10 years 2 months అలా. సో పాత వెబ్సైట్స్కి గూగుల్ కొంచెం ఎక్కువ వాల్యూ ఇస్తామండి. ఈ రోజు స్టార్ట్ చేసి ఈ రోజు కంటెంట్ రాసి టాప్లో కనిపించాలంటే అది రీజనబుల్ కూడా కాదు. వాళ్ళు 10 ఏళ్ల నుంచి రాస్తున్నారు, 30 ఏళ్ళ నుంచి రాస్తున్నారంట. సో ఏజ్ ఆఫ్ ది వెబ్సైట్ ఆల్సో మ్యాటర్స్. అండ్ దెన్ ఈ వెబ్సైట్కి ట్రాఫిక్ ఎంత ఉంది, ఎంతమంది విజిటర్స్ వెళ్తున్నారు, సో వెబ్సైట్ ట్రాఫిక్ ఎంత ఉంది. సో ఎక్కువ మంది విజిటర్స్ ఆ వెబ్సైట్ విజిట్ చేస్తున్నారంటే వాళ్ళ కంటెంట్ బాగుంది అని అర్థం. నెక్స్ట్, క్వాలిటీ కంటెంట్ ఉందా లేదా ఆ వెబ్సైట్లో. సో ఏదో ఒక కంటెంట్ రాయడం కాదు, ఎస్ఈఓ ఆప్టిమైజ్డ్ కంటెంట్ రాయడం, యునీక్ కంటెంట్ రాయడం కూడా మ్యాటర్స్. అండ్ దెన్ క్వాలిటీ బ్యాక్లింక్స్ ఉన్నాయా లేదా, ఎన్ని బ్యాక్లింక్స్ ఉన్నాయి. సో ఎన్ని ఉన్నాయి అనేది కాదు, క్వాలిటీ బ్యాక్లింక్స్ ఉన్నాయా లేదా అనేది కూడా చెక్ చేస్తుందండి. సో చెప్తాయి క్వాలిటీ బ్యాక్లింక్స్ అంటే ఏంటో కూడా చెప్తా. అండ్ దెన్ వాళ్ళ వెబ్సైట్ స్పీడ్ బాగుందా లేదా, సో ఫాస్ట్గా లోడ్ అవుతుందా లేదా వెబ్సైట్. ఇంకా వెబ్సైట్ మొబైల్ ఫ్రెండ్లీ ఉందా లేదా. సో అండ్ దెన్ హెచ్టిటిపిఎస్ ఉందా లేదా, సో ఎస్ఎస్ఎల్ ఉందా లేదా వెబ్సైట్కి. సో ఇలా ఎక్సెట్రా, ఇలా ఇట్ విల్ చెక్ వేరియస్ ఫ్యాక్టర్స్ అండి. సో బేస్డ్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్ ది డొమైన్ అథారిటీ విల్ బి డిపెండింగ్. సో డొమైన్ అథారిటీ కానీ పేజ్ అథారిటీ కానీ ఎంత బాగా ఉంటే, ఎంత మంచిగా ఉంటే మన వాళ్ళ పేజ్ ర్యాంక్ కానీ వాళ్ళ వెబ్సైట్ ర్యాంకింగ్ కానీ అంత బాగుంటుందండి ఎస్ఈఆర్. ఓకే. ఇలాంటి వెబ్సైట్స్ నుంచి కనుక మనం బ్యాక్ లింక్ తెచ్చుకుంటే మనకి కూడా మంచి వాల్యూ ఉంటుంది. సో ఇంత పెద్ద వెబ్సైట్, ఇంత రెప్యూటెడ్ వెబ్సైట్ మనకు బ్యాక్ లింక్ ఇస్తా ఉంది అంటే మన వెబ్సైట్ కూడా మంచిదనే కదా అర్థం. ఎస్. గూగుల్ అలా థింక్ చేస్తుంది. సో మన ఎస్సీఆర్పి ర్యాంకింగ్ కూడా పెరుగుతుంది. సో ఎప్పుడైనా సరే బ్యాక్ లింక్ తెచ్చుకునేటప్పుడు ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. రైట్. ఎస్. అండ్ మేక్ ష్యూర్
ది డొమైన్ అథారిటీ అండ్ పేజ్ అథారిటీ స్కోర్ ఈస్ గ్రేటర్ దాన్ 40%. సో మంచి వెబ్సైట్ అంటే సో ఎక్కువ ఇట్ షుడ్ బి సో గ్రేటర్ దాన్ 40% ఉంటే మంచి వెబ్సైట్ అని అర్థం ఉండదు. యూ కెన్ గెట్ బ్యాక్లింగ్ ఫ్రమ్ దట్ వెబ్సైట్. అండ్ స్పామ్ స్కోర్ అనేది సో లెస్ దాన్ 11% ఉండేలాగా చూసుకోండి. ఓకే, సో లెస్ దాన్ Yeah. 11% ఉంటే సో స్పామ్ స్కోర్ అనేది యూ కెన్ గెట్ బ్యాక్లింగ్ ఫ్రమ్ ద సైట్. ఎక్కువ స్పామ్ Okay. స్కోర్ ఉన్నా కూడా అట్లాంటి వెబ్సైట్స్ నుంచి మనం బ్యాక్లింగ్ తెచ్చుకుంటే సో మనది కూడా స్పామీ వెబ్సైట్ అన్నట్టు కన్సిడర్ అవుతుంది. సో స్పామీ వెబ్సైట్ నుంచి Okay. ఎప్పుడు కూడా బ్యాక్లింగ్స్ తెచ్చుకోకండి. సో మంచి వెబ్సైట్స్ నుంచే తెచ్చుకోండి. రైట్ నా ఈ క్వాలిటీ బ్యాక్లింగ్స్ అంటే ఏంటి? సో బ్యాక్లింక్ అంటే ఏంటో చెప్పానండి. సో బ్యాక్లింక్ మీన్స్ ఇఫ్ యు ఆర్ గెటింగ్ ఎ లింక్ ఫ్రమ్ ఎ వెబ్సైట్ ఆర్ ఐ కెన్ సే లైక్ ఎనీ వెబ్సైట్ ఈస్ గివింగ్ ఎ లింక్ టు అస్, దట్ ఈస్ కాల్డ్ బ్యాక్లింక్ ఆర్ Hmm. ఇన్బౌండ్ లింక్ అని అంటున్నాం. సో ఏదైనా Yes. వెబ్సైట్ నుంచి ఒక లింక్ మన వెబ్సైట్కి పాయింట్ అవుతూ ఉంటే సో ఇట్ ఈస్ కాల్డ్ బ్యాక్లింక్ ఫర్ అవర్ వెబ్సైట్. మరి క్వాలిటీ అంటే ఏంటి? సో ఒకవేళ కనుక ఆ బ్యాక్లింక్ మనకు ఎక్కువ వాల్యూని ఎక్కువ ట్రస్ట్ వర్తీనెస్ని తీసుకొని వస్తూ ఉంటే, ఎక్కువ లింక్ జ్యూస్ని తీసుకొని వస్తుంటే అట్లాంటివన్నీ కూడా క్వాలిటీ బ్యాక్లింక్స్ అని అంటాం. రైట్, ఇప్పుడు ఆ టిప్స్ అన్ని కూడా నేను చెప్తాను. Yes. క్వాలిటీ బ్యాక్లింక్స్, మంచి బ్యాక్లింక్స్ కావాలంటే ఏం చేయాలి? సో ఆల్వేస్ గెట్ backlinks from relevant websites or websites relevant to our content. రైట్, సో అంటే ఏంటి? సో ఇప్పుడు నా వెబ్సైట్ డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ అండి, అవునా? సో ఇవన్నీ కూడా వేరియస్ వెబ్సైట్స్. ఒక వెబ్సైట్ బ్యూటీ, స్పోర్ట్స్, ఎడ్యుకేషనల్, ఆటోమొబైల్స్, బ్లాగ్, టెక్నాలజీ, సంథింగ్ సంథింగ్. సో ఇప్పుడు ఈ వెబ్సైట్స్ అన్నిటి నుంచి కూడా నాకు బ్యాక్లింక్స్ వస్తున్నాయి, అవునా? సో వెరీ గుడ్ దట్ ఐఎమ్ గెటింగ్ బ్యాక్లింక్స్. బట్ వీటిలో ఎన్ని వెబ్సైట్ నా వెబ్సైట్కి రిలవెంట్ అండి? సో బ్యూటీ నా వెబ్సైట్కి రిలవెంటా? No. Educational technology. ఎస్. ఎడ్యుకేషన్ రిలవెంట్, టెక్నాలజీ Technology రిలవెంట్, blog. డిజిటల్ మార్కెటింగ్ రిలవెంట్, బ్లాగ్ కూడా. అంటే ఒకవేళ ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ గురించి కానీ ఎస్సీఓ గురించి కానీ రాస్తే అవునా, Yes. మ్యాక్సిమం 4 రిలవెంట్, అంతేనా? 1, Yeah. 2, 3, 4. రైట్. సో ఇవన్నీ ఏంటివి? నాట్ రిలవెంట్. సో Yes. ఎప్పుడైనా సరే బ్యాక్లింక్ తెచ్చుకునేటప్పుడు మన కంటెంట్కి రిలవెంట్గా ఉండే వెబ్సైట్స్ నుంచి తెచ్చుకోండి. ఎందుకంటే గూగుల్ ఎలా ఆలోచిస్తుంది అంటే అసలు వీడు ఎందుకు ఇస్తున్నాడు వీడికి బ్యాక్లింక్, Yeah. వీడికి సంబంధమే లేదు కదా. ఇప్పుడు బ్యూటీ దాంట్లో డిజిటల్ మార్కెటింగ్ గురించి మాట్లాడరు. సో వీడు Mhm. ఇస్తున్నాడు అంటే అసలు నువ్వు ఇర్రిలవెంట్ కంటెంట్కి ఎందుకు ఇస్తున్నావు లింక్? అసలు నీ యూజర్స్కి ఎట్లాంటి యూజ్ ఉంటుంది వెబ్సైట్లో? Yes. రైట్. సో మన ఎస్సీఓ వాల్యూ అనేది, ఐ మీన్ బ్యాక్లింక్ పెద్ద వాల్యూ ఉండకపోవచ్చు అండి అట్లాంటి బ్యాక్లింక్స్కి. సో ఎప్పుడైనా Okay. సరే రిలవెంట్ వెబ్సైట్స్ నుంచి తెచ్చుకుంటే సో ఆ వెబ్సైట్ నుంచి ఎవరైనా విజిటర్స్ వచ్చినా వాళ్ళకు కొంచెం ఎంగేజింగ్ ఉంటుంది మన కంటెంట్, అండ్ Hmm. మనకు వచ్చిన బ్యాక్లింక్కి కూడా ఒక వాల్యూ ఉంటుంది. సో ఆల్వేస్ గెట్ బ్యాక్లింక్స్ ఫ్రమ్ వెబ్సైట్స్ దట్ ఆర్ రిలవెంట్ టు అవర్ సైట్. మన కంటెంట్కి రిలవెంట్గా ఉండే వాటి నుంచే బ్యాక్లింక్స్ అనేవి తెచ్చుకోండి. అండ్ సెకండ్ థింగ్, ఇందాక నేను చెప్పినట్టు యాంకర్ టెక్స్ట్. So for which keywords we are getting a backlink is also important. So try to get backlinks for different relevant keywords. సో ఏ కీవర్డ్స్కి బ్యాక్లింక్స్ తెచ్చుకుంటున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ అండి. అండ్ దెన్ డిఫరెంట్ రిలవెంట్ కీవర్డ్స్కి బ్యాక్లింక్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సో ఇందాక చెప్పాను యాంకర్ టెక్స్ట్ అంటే. సో ఐ షో అగైన్. సో దిస్ ఈజ్ ది యాంకర్ టెక్స్ట్. ఇలా లింక్ ఉంది కదా, Okay. ఈ టెక్స్ట్ని యాంకర్ టెక్స్ట్ అంటాం. సో మనకు రిలవెంట్గా ఉండే కీవర్డ్స్కి బ్యాక్లింక్స్ ఇవ్వమని అడగండి ఎప్పుడైనా సరే. సో లైక్ డిజిరెడీ, డిజిటల్ మార్కెటింగ్. సో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది నాకు రిలవెంట్, సో నేను దానికి ఇస్తున్నా బ్యాక్లింక్. సో అలాగా సో మనకు రిలవెంట్గా ఉండే కీవర్డ్స్ నుంచి బ్యాక్లింక్స్ తెచ్చుకోండి. సో వెబ్సైట్స్ని అడిగేటప్పుడు మాకు రిలవెంట్గా ఉండే కీవర్డ్స్కి బ్యాక్లింక్స్ ఇవ్వండి అని అడగండి. సో అందువల్ల మనకు మన ఎస్సిఆర్పి ర్యాంకింగ్ పెరుగుతుంది. అంటే ఎవరైనా ఈ కీవర్డ్తో సర్చ్ చేస్తే మనకి కొంచెం పైన కనిపించే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. Hmm. ఇంకొకటి డిఫరెంట్ కీవర్డ్స్కి తెచ్చుకోండి. ప్రతిసారి ఇదే కీవర్డ్కి కాకుండా ఇంకో వెబ్సైట్ని అడిగేటప్పుడు
సో డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అలా ఎవరైనా సర్చ్ చేస్తే నాకు బ్యాక్ లింక్ ఇవ్వండి. ఐ మీన్ లైక్ ఫర్ దాట్ కీవర్డ్ గివ్ మీ ఏ బ్యాక్ లింక్. ఇంకొకటి లైక్ బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్, ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్, సో హౌ టు లెర్న్ డిజిటల్ మార్కెటింగ్, ఇలా డిఫరెంట్ కీవర్డ్స్కి బ్యాక్ లింక్స్ తెచ్చుకోండి. సో ఎందుకు ఈ కీవర్డ్స్ అన్నిటికీ కూడా బ్యాక్ లింక్స్ బాగా వస్తున్నాయి Okay. మనకి అంటే, గూగుల్ కూడా ఓకే ఈ వెబ్సైట్ సంథింగ్ ఈస్ గుడ్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ కీవర్డ్స్, నేను బాగా చూపించాలి. సో ఇలా డిఫరెంట్ కీవర్డ్స్కి నా వెబ్సైట్ ర్యాంకింగ్ అనేది పెరుగుతుంది. ఓన్లీ ఒక Hmm. కీవర్డ్కే కాకుండా మల్టిపుల్ కీవర్డ్స్కి మన ర్యాంకింగ్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ థింగ్, సో యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, చూస్ ఏ వెబ్సైట్ విత్ లెస్ ఎక్స్టర్నల్ లింక్స్. సో ఎప్పుడైనా సరే ఒకవేళ పెయిడ్ లింక్స్కి వెళ్తున్నారు, కొన్నిసార్లు డబ్బులు ఇచ్చి కూడా బ్యాక్ లింక్ తెచ్చుకుంటారండి. అట్లాంటి పనులు చేసేటప్పుడు సో కొంచెం మంచి వెబ్సైట్స్ నుంచి తెచ్చుకోండి. ఆ వెబ్సైట్కి ఎన్ని బ్యాక్ లింక్స్ ఉన్నాయి, ఆ వెబ్సైట్ ఎన్ని లింక్స్ ఇచ్చింది వేరే వాళ్ళకని చెక్ చేసుకొని తెచ్చుకోండి. వీ కెన్ డూ దట్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఎస్సీఓ క్విక్ ఇందాక చెప్పిన. సో తక్కువ ఎక్స్టర్నల్ లింక్స్ ఉండే వాటి నుంచి తెచ్చుకుంటే మనకు లింక్ జ్యూస్ అనేది ఎక్కువ వస్తుంది. సో ఎస్సీఓ వాల్యూ అనేది కొంచెం ఎక్కువ ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నమాట. Done. So choose a website that appears on SERP for numerous keywords. Choose a website that appears for numerous keywords. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, సో ఇప్పుడు ఎన్డీటీవీ ఉందండి, ఎన్ని కీవర్డ్స్కి ర్యాంక్ అవుతుంది? సో స్పోర్ట్స్ న్యూస్ అన్నా ర్యాంక్ అవుతుంది, హెల్త్ న్యూస్ అన్నా ర్యాంక్ అవుతుంది. సో ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ అప్డేట్స్ ఆర్ న్యూస్ ఎన్డీటీవీ విల్ ర్యాంక్. సో అలా న్యూమరస్ కీవర్డ్స్కి ర్యాంక్ అయ్యే వెబ్సైట్స్ నుంచి తెచ్చుకోండి. అప్పుడు ఏంటంటే మనకు విజిటర్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. Okay. అవునా? సో Yes. ఇప్పుడు ఓన్లీ ఒక కీవర్డ్కే ర్యాంక్ అవుతుంది ఆ వెబ్సైట్, ఏంటి డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ సంథింగ్, ఆ ఒక్క కీవర్డ్కే ర్యాంక్ అవుతుంది. సో అలాంటప్పుడు వాళ్ళకి వచ్చే విజిటర్స్ కూడా తక్కువ ఉంటారు కదా. అవును. అట్లాంటప్పుడు నాకు వచ్చే విజిటర్స్ ఇంకెంతమంది ఉంటారు? సో వాళ్ళకే 100 మంది వస్తారు, నాకు ఎంతమంది వస్తారు? 10 మంది రావాలి కదా. లైక్ that. So make sure you get backlinks from websites that rank for numerous keywords. And then choose high DA and PA, high domain authority and page authority sites. సో వాళ్ళకి మంచి డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ ఉంది, అట్లాంటి సైట్స్ నుంచి మనకు లింక్ వస్తుందంటే గూగుల్ కూడా ఓకే ఇది మంచి వెబ్సైట్ ఏమో, అందుకే వీళ్ళకి ఇంత మంచి అథారిటీ ఉండే సైట్స్ నుంచి లింక్ వస్తుంది. దే విల్ థింక్ లైక్ దాట్. అండ్ దెన్ ట్రై టు గెట్ లింక్స్ ఫ్రమ్ రెప్యూటబుల్ వెబ్సైట్స్. సో మంచి రెప్యుటేషన్ ఉండే వెబ్సైట్స్ నుంచి తెచ్చుకోండి. రెప్యుటేషన్ మీన్స్ ట్రస్టెడ్ వెబ్సైట్స్ ఆర్ వెల్ నోన్ వెబ్సైట్స్. ఎన్డీటీవీ ఇస్ ఎ వెల్ నోన్ సైట్, ఇందాక రెడ్ బస్ వెల్ నోన్, స్విగ్గీ వెల్ నోన్, అలా చాలా సైట్స్ ఉంటాయండి. అలా వెల్ నోన్ సైట్స్ నుంచి కనుక మనకు బ్యాక్ లింక్ వస్తే సో మనకు ఆ బ్యాక్ లింక్కి మంచి వాల్యూ ఉంటుంది, ఎక్కువ మంది విజిటర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, మన ఎస్సీఆర్పి ర్యాంకింగ్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో రెప్యూటబుల్ వెబ్సైట్స్ అండ్ హై ట్రాఫిక్ వెబ్సైట్స్ని ప్రిఫర్ చేయండి. వాళ్ళకి ఎక్కువ మంది విజిటర్స్ వస్తే వాళ్ళ విజిటర్స్లో కొంతమంది మనకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మెయిన్ థింగ్, అవాయిడ్ లింక్స్ ఫ్రమ్ స్పామీ వెబ్సైట్స్. ఇట్లాంటి వాటి నుంచి రాకపోయినా పర్లేదండి. సో స్పామీ వెబ్సైట్స్ ఆర్ లో క్వాలిటీ వెబ్సైట్స్ నుంచి, సో గ్యాంబ్లింగ్ సైట్స్ ఉంటాయి, పాన్ సైట్స్ ఉంటాయి, ఇంకా దెల్ బి సమ్ సైట్స్ రైట్, సో బెట్టింగ్ సైట్స్ Yes. అని, ఇట్లాంటివన్నీ యాక్చువల్గా కరెక్ట్ కాదండి. సో ఇట్లాంటి స్పామీ సైట్స్ నుంచి మనకు రాకపోయినా బాగాలేదు, అట్లాంటి సైట్స్ నుంచి వస్తే మనకు స్పామ్ స్కోర్ అనేది పెరుగుతుంది అనమాట. సో Okay. స్పామ్ స్కోర్ పెరిగిందంటే ర్యాంకింగ్ తగ్గుతుంది అనమాట. సో Yes. అలా. అండ్ దెన్ ట్రై టు గెయిన్ బ్యాక్లింక్స్. సో బ్యాక్లింక్స్ ఐ కెన్ సెలెక్ట్ ఇట్, కానీ బోత్ డూ ఫాలో అండ్ నో ఫాలో బ్యాక్లింక్స్. సో బోత్ డూ ఫాలో, నో ఫాలో, టూ కైండ్స్ ఆఫ్ బ్యాక్లింక్స్ తెచ్చుకోండి అని చెప్తున్నాను. డూ ఫాలో అంటే ఏంటి? సో do follow is like, if we get a do follow backlink, we'll get SEO value. సో ఎవరైనా సరే వెబ్సైట్ మనకు డూ ఫాలో బ్యాక్ లింక్ ఇచ్చింది అనుకోండి, డూ ఫాలో లింక్ ఇచ్చింది అంటే, సో ఈ డూ ఫాలో లింక్ టెల్స్ సర్చ్ ఇంజిన్స్ దాట్ సో
పాస్ ఆన్ సమ్ ఎస్సీఓ వాల్యూ ఫ్రమ్ దాట్ వెబ్సైట్ టు దిస్ వెబ్సైట్. ఓకే. సో ఎవరైనా వెబ్సైట్ మనకు డూ ఫాలో లింక్ ఇస్తే వాళ్ళ ఎస్సీఓ వాల్యూ అనేది మనకు పాస్ అవుతుందండి. ఎస్సీఓ వాల్యూ అంటే లింక్ జ్యూస్. ఓకే. ర్యాంకింగ్ పవర్, లింక్ జ్యూస్ కానీ ర్యాంకింగ్ పవర్ కానీ, లింక్ జ్యూస్ ఆర్ ర్యాంకింగ్ పవర్ విల్ బి ఓకే. సో మనకు విల్ గెట్ సమ్ లింక్ జ్యూస్ ఆర్ ర్యాంకింగ్ పవర్ ఎస్సీఓ వాల్యూ ఎవరైనా సరే డూ ఫాలో లింక్ ఇస్తే. సో ఈ లింక్ జ్యూస్ బాగుందంటే సో మన ఎస్ఏఆర్పి ర్యాంకింగ్ పెరుగుతుంది. సో కైండ్ ఆఫ్ లైక్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అండి ఇవన్నీ. సో ఏదైనా పాపులర్ వెబ్సైట్ నుంచి మనకు డూ ఫాలో లింక్ వచ్చింది అనుకోండి, ఏమవుతుంది, వాళ్ళ లింక్ జ్యూస్ ఎక్కువ ఉంటుంది. ఐ మీన్ దేర్ పేజ్ ర్యాంక్ వాల్యూ విల్ బి వెరీ హై. సో వాళ్ళ పేజ్ ర్యాంక్ వాల్యూలో కొంచెం పార్ట్ ఆఫ్ వాల్యూ మనకు కూడా పాస్ అని అవుతుంది. దాన్నే లింక్ జ్యూస్ అంటున్నాం. సో మనం ఎస్సీఓ వాల్యూ పెరుగుతుంది అలా. సో నో ఫాలో లింక్ అంటే ఏంటి? సో నో ఫాలో లింక్ మీన్స్ సో విల్ నాట్ గెట్ ఎనీ కైండ్ ఆఫ్ లింక్ జ్యూస్ ఆర్ నో ఎస్ఈఓ వాల్యూ విల్ బి పాస్డ్ ఆన్ టు అస్. సో జస్ట్ ఒక లింక్ వస్తుందంటే, సో ఇప్పుడు క్లికబుల్ లింక్ అనమాట, అక్కడ క్లిక్ చేస్తే పీపుల్ అనేవాళ్ళు ఇక్కడికి రీడైరెక్ట్ అవుతారు. సో వీ కెన్ గెట్ విజిటర్స్. సో ఆ వెబ్సైట్ నుంచి ఈ వెబ్సైట్కి మనకు విజిటర్స్ అయితే వస్తారు, బట్ విల్ నాట్ గెట్ ఎనీ కైండ్ ఆఫ్ లింక్ జ్యూస్. ఇట్ కెన్ బ్రింగ్ విజిటర్స్ టు అవర్ సైట్ బట్ నో ఎస్ఈఓ వాల్యూ ఆర్ నో ర్యాంకింగ్ పవర్. అర్థమైందా అండి? క్లియర్ టిల్లా? యా. రైట్. సో ఒక వెబ్సైట్ అనేది డూ ఫాలో లింక్ అయినా ఇవ్వచ్చు, నో ఫాలో లింక్ అయినా ఇవ్వచ్చు అండి, అది వాళ్ళ ఇష్టము. ఓకే. సో మోస్ట్లీ డూ ఫాలో లింక్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. అట్లని నో ఫాలో వదిలేయమని చెప్పను, నో ఫాలో కూడా తెచ్చుకోండి. ఎందుకంటే సో అట్లీస్ట్ విజిటర్స్ వచ్చినా ఇంపార్టెంటే కదా. సో యాజ్ ఎ సెడ్ బిఫోర్, సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. సో బోత్ డూ ఫాలో లింక్స్ అండ్ నో ఫాలో లింక్స్ వచ్చేలాగా చూసుకోండి. డూ ఫాలో వస్తే ఇంకా మంచిది, ఎస్ఈఓ వాల్యూ కూడా వస్తుంది కాబట్టి. ఈ లింక్ ఎలా ఇవ్వచ్చు, ఈ డూ ఫాలో లింక్ కానీ నో ఫాలో లింక్ కానీ ఎలా ఇవ్వచ్చు అనేది నేను ఫర్దర్ క్లాసెస్లో చెప్తానండి మీకు. ఓకే. సో ప్రస్తుతానికైతే డూ ఫాలో లింక్ అంటే సో విల్ గెట్ లింక్ జ్యూస్ ఆల్సో, లింక్ జ్యూస్ ప్లస్ విజిటర్స్ ఇద్దరు వస్తారు. సో నో ఫాలో లింక్ అయితే నో లింక్ జ్యూస్, ఓన్లీ విజిటర్స్ మాత్రమే రీడైరెక్ట్ అవుతారు. ఓకే. డన్. క్లియర్ టిల్ ఎస్. యా. నా. ఇప్పుడు ఈ బ్యాక్ లింక్స్ అనేటివి ఎలా తెచ్చుకోవాలి? సో వేస్ టు గెయిన్ బ్యాక్ లింక్స్. సో ఈ బ్యాక్ లింక్స్ అనేటివి 3 వేస్లో తెచ్చుకోవచ్చు అండి. ఫస్ట్ థింగ్ ఈజ్ ఫ్రీ, అంటే ఎట్లాంటి మనీ పే చేయమన్నమాట. దీనికి కొన్ని సైట్స్ ఉంటాయి, సైట్స్లో వెళ్ళి మనం రిక్వెస్ట్ చేస్తే మనకు బ్యాక్ లింక్ వస్తుంది. సో ఫర్దర్ క్లాసెస్లో ఎంటైర్గా ఈ ఫ్రీ మెథడ్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ రెసిప్రోకల్. రెసిప్రోకల్ అంటే మ్యూచువల్ లింకింగ్ అనమాట. మీన్స్ ఇప్పుడు నేను ఒక వెబ్సైట్ ఏ ఉంది, వెబ్సైట్ బి ఉంది. సో నువ్వు నాకు ఒక లింక్, నేను నీకు ఒక లింక్ ఇస్తా. సో మ్యూచువల్ ఎక్స్చేంజ్ ఆఫ్ బ్యాక్ లింక్స్ ఇస్ కాల్డ్ రెసిప్రోకల్. ఓకే. సో మ్యూచువల్గా నువ్వు ఒక లింక్, నేను ఇంకో లింక్ ఇస్తాను. సో కానీ ఎక్కువ వర్కౌట్ అవ్వదండి, ఇది గూగుల్ కనిపెట్టేస్తుంది అనమాట అట్లా చేస్తే. సో ఎప్పుడో 1 or 2 ఈజ్ ఫైన్, బట్ ఎక్కువ అట్లాంటి లింక్స్ వస్తున్నాయంటే గూగుల్ విల్ ఫైండ్ అవుట్. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ పెయిడ్. సో మనం మనీ ఇచ్చి కూడా బ్యాక్ లింక్స్ తెచ్చుకోవచ్చు అండి. ఇప్పుడు ఎన్డీటీవీ అట్లాంటి వాళ్ళు ఊరుకూకే బ్యాక్ లింక్స్ ఇస్తారా? విల్ టేక్ సమ్ అమౌంట్ ఆఫ్ మనీ ఐ థింక్. ఓకే. సో అలా పే చేసి కూడా వీ కెన్ పే సర్టన్ అమౌంట్ ఆఫ్ మనీ టు గెట్ బ్యాక్ లింక్స్. ఇలా పే చేసి కూడా మనం బ్యాక్ లింక్స్ అనేటివి తెచ్చుకోవచ్చు. ఓకే. సో ఫర్దర్ క్లాసెస్లో మనం ఎంటైర్గా ఈ ఫ్రీ మెథడ్స్ గురించి డిస్కస్ చేస్తాం. సో ఈరోజు క్లాస్లో మనము ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అంటే ఏంటి, బ్యాక్లింక్స్ అంటే ఏంటి, బ్యాక్లింక్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, సో పేజ్ ర్యాంక్కి ఎస్ఈఆర్పి ర్యాంక్ ఉన్న డిఫరెన్స్ ఏంటి, సో హావ్ టు చెక్ డొమైన్ అథారిటీ అండ్ పేజ్ అథారిటీ, అండ్ వాట్ కైండ్ ఆఫ్ బ్యాక్లింక్స్ వీ షుడ్ గెట్, ఎలాంటి బ్యాక్లింక్స్ తెచ్చుకోవాలి, సో క్వాలిటీ బ్యాక్లింక్స్ అంటే ఏంటి, అండ్ దెన్ ఎలా బ్యాక్లింక్స్ గెయిన్ చేసుకోవాలనేది చూసాం. సో ఓకే. ఫర్దర్ క్లాసెస్లో విల్ డిస్కస్ సో ఫ్రీ వేలో బ్యాక్లింక్స్ ఎలా గెయిన్ చేసుకోవాలనేది చెప్తాం.